మునక్కాయ పాలు కర్రీ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే కర్రీ ఇది. చేయడం చాలా ఈజీ ప్రాసెస్. మునక్కాయ పాలు కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, అందులో ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కారం నార్మల్ కర్రీస్లోకి మీరు 2 స్పూన్స్ యాడ్ చేస్తే ఇందులో 1 స్పూన్ సరిపోతుంది. కారం చాలా తక్కువ పడుతుంది. కారం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చి వాసన పోయిన దాకా ఫ్రై చేసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి మునక్కాయ ముక్కలు ఉడకనివ్వాలి. అవి వాటర్ ఇంకిపోయిన తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను నేను. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ ఇంకా పాలు తీసుకోవాలి. మీరు పాలు కూడా యాడ్ చేసేసుకొని పాలు బాగా మరిగిపోయిన తర్వాత ఈ కర్రీ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చిక్కగా అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.